హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ కొత్తగా రిలీజ్ కావడం జరిగింది. మనం ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి సీజీఎల్కు రివైజ్డ్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది. అదే మాదిరిగా స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎస్ఎస్సి సీజీఎల్తో పాటుగా ఎంటీఎస్ గ్రూప్, తర్వాత అదే మరి ఎస్ఎస్సి జీడీ, స్టెనోగ్రాఫర్స్ మనకు రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నాం. ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మాత్రం మీరు జాయిన్ పెట్టుకోవద్దండి. ఇక్కడ మనకు ఎస్ఎస్సి సీజీఎల్, ఎంటీఎస్, జీడీ, స్టెనోగ్రాఫర్ గురించి చూడబోతున్నాం. సో మరి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నాం. న్యూ క్యాలెండర్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్, ఎంటీఎస్, జీడీ అండ్ స్టెనోగ్రాఫర్ సంబంధించి అయితే ఇక్కడ మనకు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతూ ఉందండి. సో ఎస్ఎస్సి సీజీఎల్ ఇది మనకు యాక్చువల్గా మనకు జూన్ 11th రావాల్సి ఉండే, కానీ రాలేదు. దానికన్నా ముందు మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ రావాల్సి ఉండే, అది కూడా పోస్ట్పోన్ కావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనకు న్యూ షెడ్యూల్ 24th జూన్ 2024 నాడు మనకు రాబోతూ ఉంది. ఈరోజు 14, ఇంకా 10 days రాబోతూ ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 24th జూలై 2024, 1 month టైం ఉంది. మరి ఎగ్జామ్ మనకు సెప్టెంబర్, అక్టోబర్ 2024 అని ఇచ్చాడు. అంటే అర్థం ఏమంటే మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ 1st and 2nd వీక్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఎత్తుకుంటే మనకు ఈ రోజున ఎత్తుకున్నా కూడా మనం జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మినిమం మనకు 100 రోజుల పైన మనకు రాబోతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం అత్యద్భుతంగా మీరు జాబ్ చేసుకోవచ్చు. దాదాపుగా వేకెన్సీస్ కూడా 15,000కు తక్కువ కాకోకుండా వస్తున్నాయి. సో మోర్ దాన్ 15,000 వేకెన్సీస్ మనకు ఎస్ఎస్సి సీజన్స్ రాబోతున్నాయి. ఇంకా పెరిగేదే కానీ సీజన్లో తగ్గేదైతే లేదనమాట. ఆ తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th అర్హతతో, ఇక్కడ వచ్చి మనకి ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు 10th అర్హతతో మనకు ఎంటీఎస్ రాబోతూ ఉంది. ఇది యాక్చువల్ మనకు లాస్ట్ మంత్ రావాల్సి ఉండే, ఎలక్షన్స్ రాలేకపోయింది. ఇది ఎప్పుడు అవుతుందంటే 27th జూన్ 2024 రాబోతూ ఉంది. యాక్చువల్గా నేను గతంలో వీడియో కూడా చెప్పడం జరిగింది. ఎంటీఎస్ అనేది మనకు ఈ మంత్ ఎన్నికలు రాబోతూ ఉంది. అది వచ్చిన తర్వాత సీజీఎల్ మేబీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు అనుకోవడం జరిగింది. కానీ మనకు రెండు కూడా ఒకే నెలలో ఇప్పుడైతే అఫీషియల్గానే తమ యొక్క వెబ్సైట్ పెట్టడం జరిగింది. 31st జూలై 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామినేషన్ డేట్ అక్టోబర్ అండ్ నవంబర్ అని ఇచ్చాడండి. అంటే మనకేమి సీజీఎల్ అయిన వెంటనే మనకు ఎంటీఎస్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఇక్కడ ఏమైతే మాత్రం డేట్స్ చాలా దండిగా ఉంటాయి. ఎందుకంటే ఇది 10th క్వాలిఫికేషన్ కాబట్టి లక్షల మంది పోటీ పడతారు. కానీ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏముంటుందంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరి డ్రీమ్ సీజీఎల్ అనేవి ఉంటుంది. ఇంగ్లీషు, జీకే బాగా ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా ఎస్ఎస్సీలో జాబ్ కొట్టవచ్చు. దానికి సంబంధించి టర్నింగ్ పాయింట్ మనకు కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ అత్యద్భుతంగా ఉంటాయి. హాస్టల్ జాయిన్ అయిన వాళ్ళకైతే మాత్రం మార్నింగ్ టు నైట్ వరకు ఎక్సలెంట్గా అత్యద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట ఇప్పటికే. మరి తర్వాత ఎస్ఎస్సి జీడీ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో పోలీస్ జాబ్ చేయాలనుకుంటుంటారో అన్నీ కూడా కానిస్టేబుల్ జాబ్స్ అనమాట. ఇవి మీరు చూస్తే ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకు నోటిఫికేషన్ ఒక రకమైన వేకెన్సీ ఇస్తుంటే తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూసారు లేటెస్ట్గా కూడా ఎస్ఎస్సి జీడీ మళ్ళీ 20,000 పోస్టులు పెరిగినాయి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ మనకు జీడీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. 27th ఆగస్టు 2024 నాడు మనకు జీడీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 5th అక్టోబర్ 2024 నాడు మనకు లాస్ట్ డేట్ అనమాట. అయితే ఎగ్జామ్ ఎప్పుడు దండిగా టైం ఉంది, జనవరి లేదా ఫిబ్రవరి 2024లో మనకి ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ హైయెస్ట్ జాబ్, హైయెస్ట్ క్యాడర్, హైయెస్ట్ శాలరీ ఏదంటే ఎస్ఎస్సి సీజీఎల్. ఇది మీరు గుర్తుంచుకోండి. మరి తర్వాత ఇంకోటి కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది, స్టెనోగ్రాఫర్స్. సో స్టెనోగ్రాఫర్ వచ్చేసి మనకు 26th జూలై 2024 రాబోతూ ఉంది. లాస్ట్ డేట్ 24/8 2024. ఎగ్జామ్ కూడా మనకు అక్టోబర్, నవంబర్లోనే రాబోతూ ఉంది. అంటే అన్ని చూసుకుంటే ఇక్కడ మనకు అన్నీ కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఓకే, నవంబర్, డిసెంబర్ వరకు అయిపోతే మళ్ళీ మనకి జనవరిలో, ఫిబ్రవరిలో మళ్ళీ మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క అవకాశం అయితే మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈసారి అయితే మాత్రం వేకెన్సీ కూడా చాలా భారీగా ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని అసలు మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే, మరి దీనికి సంబంధించి ఎస్ఎస్సికి ఎక్స్క్లూజివ్గా మనకు దగ్గర కోచింగ్ స్టార్ట్ కావడం జరిగిందన్నమాట. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మనకి బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ మార్నింగ్ టు నైట్ వరకు క్లాసెస్తో పాటుగా ఎగ్జామినేషన్స్, దానికి డిస్కషన్స్, నైట్ స్టడీ అవర్స్, రివిజన్ క్లాసెస్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఇక్కడ రాసుకోవడానికి మనకి సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మిస్ కావద్దండి. మంచి ఫ్యాకల్టీ మనకు ఉన్నారు. ఇంగ్లీష్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, ముఖ్యంగా జీకే అండ్ ఇంగ్లీష్ పరంగా అయితే మాత్రం అత్యద్భుతంగా మనకు
ఫ్యాకల్టీ, దాని ఎగ్జామినేషన్స్, మెయిన్ ఇక్కడ మేమంటే మనం వర్కౌట్స్ బాగా చేపిస్తాం, ప్రాక్టీస్ బాగా చేపిస్తాం. సో గతంలో జరిగిన ఎగ్జామ్ బిట్స్ అన్నీ కూడా తీసుకొని వాటి ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా జాబే లక్ష్యంగా మీరు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రండి. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట, అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. సో మంచి వాతావరణం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఎస్ఎస్సీలో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా యాడ్ మీ ఎస్ఎస్సీ గ్రూప్ని పెట్టేసండి. సో యాడ్ మీ ఎస్ఎస్సీ గ్రూప్ అని పెడితే మేము ఈ గ్రూప్లో యాడ్ చేసి మీకు కొన్ని పీడిఎఫ్లు, కొన్ని వీడియోస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తాం అనమాట. సో కంపల్సరీ అయితే మీరందరూ కూడా మనకి గ్రూప్లో జాయిన్ కండి. అదే మాదిరి మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఉత్తమ్స్ అకాడమీ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ కండి. ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనకి కోర్సు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ ట్రెండ్ అయితే మాత్రం ఆన్లైన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది, ఆఫ్లైన్కు మరీ పాత రోజులు వస్తున్నాయి. ఆఫ్లైన్లో ఉన్నటువంటి అత్యద్భుతాలు ఆన్లైన్ జరగడం లేదనమాట చాలామందికి యాక్చువల్గా. సో ఇక్కడైతే సరళ పర్యవేక్షణ ఉంటుంది, ఎగ్జామ్ రాస్తారు, 10 మంది ఉంటారు, కూర్చుంటారు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ మీద ఒకటి పోటీ పడడము, డిస్కస్ చేసుకోవడము, గ్రూప్ డిస్కషన్స్, ఎగ్జామ్లో తప్పు రాస్తే ఏం తప్పులు పోయింది ఇన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్లో మనకి ఏమవుతుందంటే ఓన్లీ క్లాస్ మాత్రం వింటారు, దాని పీడిఎఫ్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఎక్కువ ఖర్చు కూడుకున్నటువంటిది అనమాట. సో ఆన్లైన్ కోర్స్ తక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ 2000 రూపాయలు అనేసి ఎవరి మంత్ మన నెట్ ఎంత ఖర్చు అవుతుంది, దాని యొక్క ఎగ్జామ్స్ ప్రింట్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, బుక్స్ ప్రింట్ ఎంత అవుతుంది, అన్ని ఎత్తుకుంటే కూడా మళ్ళీ అది ఆడికి వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. కానీ ఆన్లైన్లో కంట ఆఫ్లైన్లో మీకు వెసులుబాటు దండిగా ఉంటుంది. సో మైండ్లో నిలిచిపోతాయి అనమాట. కాబట్టి చూజ్ యువర్, తెలివిగా మీరు ప్లాన్ చేసుకోండి. సో మన ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో మీకు ఎస్ఎస్సీతో పాటుగా స్పెషల్ ఎస్ఎస్సీ ఉంది, దాంతోపాటుగా మీకు రైల్వే ఎగ్జామ్స్ కూడా మీరు హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఇదిగోండి ఎస్ఎస్సీలో సిలబస్ అంతా ఆర్ఆర్బీలో ఉంటుంది, కాబట్టి ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ ఉండదు, ఇంగ్లీష్లో ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, సేమ్ టు సేమ్ అంతా ఉంటుంది. సో మీరు కానీ బ్యాంక్స్ కూడా ఇప్పుడు దండిగా పడుతున్నాయి, కాబట్టి మీరు బ్యాంక్స్ కూడా మల్టీగా ప్రిపరేషన్ కూడా కొనసాగించుకోవచ్చు. కానీ 3 మల్టీగా ప్రిపేర్ అయిన నష్టం అంటే ఎటువంటి నష్టం ఉండదు. గతంలో చాలామంది మనకి టర్నింగ్ పాయింట్లో బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఎస్సీ జాబ్స్ కొట్టినారు, కొంతమంది 2 కొట్టినారు, బ్యాంక్స్ కొట్టినారు, ఎస్ఎస్సీ కొట్టినారు, మిస్ అయిన వాళ్ళు రైల్వేలు కూడా జాబ్స్ కొట్టడం జరిగింది అనమాట. సో ఏది కూడా పెద్ద కష్టం కాదు. మీరు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్కి రండి, లగేజ్ తీసుకుని రండి, ఇక్కడ మీకు అత్యద్భుతంగా మీకు క్లాస్ అనేది రన్ కావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. మీకు డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్తో తెలియపరచండి, మీరు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.